ఇది నార్థన్ చైనాలో జనాలు వందలేళ్లుగా వాడుతున్న ఒక జీనియస్ మెథడ్. ఫస్ట్ తను ఒక బౌల్ నిండా వాటర్ తీసుకుని దాన్ని వాటర్ తో ఉన్న ఒక పెద్ద పాట్ పైన కట్టేసి ఆ బౌల్ లోపల ఒక బోన్ పెడతాడు. ఆ తర్వాత దాన్ని ఫ్రీజ్ అవ్వడానికి ఓవర్ నైట్ అలా వదిలేస్తాడు. మార్నింగ్ కల్లా ఆ పాట్ లో ఉన్న వాటర్ అంతా ఒక పెద్ద ఐస్ బ్లాక్ లాగా మారిపోతుంది. ఆ తర్వాత ఆ బౌల్ ని తీసేసి దాని కింద ఉన్న ఒక పల్చటి లేయర్ ని చాలా కేర్ఫుల్ గా చేసి ఒక పెద్ద హోల్ చేస్తాడు. దీనివల్ల లోపలున్న ఎక్స్ట్రా వాటర్ అంతా బయటికి డ్రైన్ అయిపోయి లోపల మొత్తం ఖాళీగా తయారవుతుంది. నెక్స్ట్ ఆ పాట్ పైన బాయిలింగ్ వాటర్ పోస్తాడు. దాంతో ఆ ఐస్ చాలా ఈజీగా స్లిప్ అయి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఒక బ్లేడ్ తీసుకుని ఆ సర్ఫేస్ మొత్తం కంప్లీట్ గా స్మూత్ అయ్యే వరకు చాలా కేర్ఫుల్ గా స్క్రాప్ చేస్తాడు. ఇక ఫుడ్ ప్యాకెట్స్ ని దాని లోపల పెట్టేస్తే చాలు. ఈ ఐస్ బ్లాక్ లో వాటిని స్టోర్ చేసుకోవడం చాలా ఈజీ అవ్వడమే కాకుండా యానిమల్స్ నుంచి ఆ ఫుడ్ ని ప్రొటెక్ట్ చేస్తూ నెలల తరబడి ఫ్రీజ్ అయ్యేలా చేస్తుంది. ఆనెస్ట్ గా చెప్తున్నా, దీనికి నిజంగా ఒక లైక్ వేసుకోవాల్సిందే.